నిజాం సంస్థానం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది? నిజాం రాజు మంచివాడా లేదా చెడ్డవాడా? నియంతగా ఉన్న నిజాంకు భారత ప్రభుత్వం రాజప్రముఖ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించింది? పోలో ఆపరేషన్ తర్వాత నిజాం రాజు చనిపోయాక ఆయనను చివరిసారిగా చూడడానికి దాదాపు 10 లక్షల మంది జనం ఎందుకు వచ్చారు? ఇంకా అనేక విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ తోడైతే ఇంకా సంతోషం మిత్రమా. థ్యాంక్ యూ. మొదట నిజాం సంస్థానం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనే చరిత్ర గురించి తెలుసుకుందాం. అయితే కాకతీయుల తర్వాత మన తెలంగాణ ప్రాంతం బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘలాయిలు, అసబ్జాహీల చేతుల్లోకి వెళ్ళింది. ఈ అసబ్జాహీల వంశమే నిజాం సంస్థానం. కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతం సుమారు 430 సంవత్సరాలు విదేశీయుల పాలనలో బానిసగా మారింది. గోల్కొండ రాజ్యపీఠం ఏర్పడిన తర్వాత 1518లో కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్ళిన తెలంగాణ ప్రాంతం 1518 నుండి 1687 వరకు వారి పాలనలోనే కొనసాగింది. మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన 565 సంస్థానాలలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. ఈ సంస్థానంలోకి నిజాం రాజులు ఎలా వచ్చారు, వారి సంస్థానాన్ని ఎలా ఏర్పరిచారు అనేది తెలుసుకుందాం. టర్కీ నుండి బ్రతుకు తెరువు కోసం మన దేశానికి వచ్చి అప్పటి మొఘలాయిల సంస్థానంలో కొలువు చేసిన అసబ్జాహీల చేతిలోకి హైదరాబాద్ సంస్థానం వెళ్ళింది. అసబ్జాహీ వంశస్థాపకుడు నిజాం ఉల్ ముల్క్. ఇతని అసలు పేరు మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఇతడే హైదరాబాద్ సంస్థానానికి మొదటి నిజాం రాజు. కమ్రుద్దీన్ ఖాన్ వాళ్ళ తాత పేరు ఖాజా ఆవిద్ ఖాన్. ఖాజా ఆవిద్ ఖాన్ 1654లో భారతదేశానికి వచ్చి షాజహాన్ కొలువులో చేరిన తర్వాత దక్కన్ సుబేదార్ ఔరంగజేబుకు అంగరక్షకుడిగా నియమింపబడ్డాడు. తర్వాత ఔరంగజేబ్ మొఘల్ రాజ్యపీఠం అధిష్ఠించిన తర్వాత గోల్కొండ ముట్టడి సమయంలో కుతుబ్ షాహీలతో జరిగిన యుద్ధంలో 1687లో ఖాజా ఆవిద్ ఖాన్ మరణించాడు. ఖాజా ఆవిద్ ఖాన్ మరణించిన తర్వాత అతని కుమారుడు మీర్ షహాబుద్దీన్ మొఘలాయిల కొలువులో చేరాడు. తర్వాత అతడు మాల్వా గుజరాత్ రాష్ట్రానికి సుబేదార్గా నియమింపబడ్డాడు. ఇతను 1710లో మరణించాడు. ఇతని కుమారుడే మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఇతనితోనే అసబ్జాహీ రాజ్యస్థాపనకు బీజం పడింది. 1687లో ఔరంగజేబ్ గోల్కొండ రాజ్యపీఠాన్ని జయించి తన రాజ్యంలోని దక్కన్ సుబాలో కలుపుకున్నాడు. ఈ ఔరంగాబాద్ దక్కన్ కేంద్రంగా సుబేదార్ పాలనలోకి వచ్చింది. దీంతో కుతుబ్ షాహీల పాలన ముగిసింది. తర్వాత 1713లో దక్కన్ ప్రాంత సుబేదార్గా నిజాం ఉల్ ముల్క్ నియమితుడయ్యాడు. 1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత మొఘల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. దాంతో సైన్యాధిపతులు సుబేదారులతో పాటు వీలైన ప్రాంతాలన్నీ స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. కానీ దక్కన్ సుబేదార్గా ఉన్న నిజాం ఉల్ ముల్క్ మాత్రం చక్రవర్తికి విధేయుడిగా ఉంటూ తర్వాత కాలంలో అంటే 1724లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. దాంతో మొఘల్ సామ్రాజ్యం నుండి విడిపోయి 1724లో హైదరాబాద్ ప్రత్యేక రాజ్యంగా ఏర్పడింది. ప్రత్యేక రాజ్యంగా ఏర్పడిన తర్వాత మీర్ షహాబుద్దీన్ కొడుకు అయిన మీర్ కమ్రుద్దీన్ ఖాన్ నిజాం సంస్థానాన్ని స్థాపించాడు. అప్పటి నుండి తెలంగాణలో హైదరాబాద్ రాజ్యంగా నిజాం సంస్థానం ఏర్పడింది. నిజాం పరిపాలన మొదలైంది. 1724 నుంచి 1948 మధ్యకాలం అంటే దాదాపు 224 సంవత్సరాలు నిజాం రాజులు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు. 6 నిజాం రాజులు ఒక ఎత్తు అయితే 7వ నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఎత్తు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు కాసిం రజవి ఎలా పరిచయం అయ్యాడు? నియంతగా ఉన్న నిజాంకు భారత ప్రభుత్వం రాజప్రముఖ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించింది? 1724 నుంచి 1948 పోలో ఆపరేషన్ వరకు అంటే 224 సంవత్సరాలు 7 నిజాం రాజులు హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించారు. అందులో మొదటి నిజాం రాజు మీర్ కమ్రుద్దీన్ ఖాన్, 7వ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 6 నిజాం రాజులు ఒక ఎత్తు అయితే 7వ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఎత్తు. ఇతని హయాంలోనే హైదరాబాద్ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఇతని అధికారులు, పాయగాళ్ళు, జాగీర్దారులు, దేశ్ముఖులు, పటేల్ పటవారీలు, నిజాం బంధుగణమంతా కలిసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రైతుల నుండి, ప్రజల నుండి శిస్తు వసూలు చేసేవారు. పెళ్లిళ్ళు జరిగితే లగ్గం పన్ను, గుర్రం కొన్న, కారు కొన్న సవారు పన్ను, పిల్లలు పుడితే తొట్టెల పన్ను, చివరికి ఎవరైనా చనిపోతే కాల్చి బూడిద చేయడానికి కూడా పన్ను వసూలు చేసేవాళ్ళు. ఇలా రకరకాలుగా అర్థం లేని పన్నులతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసేవారు. ఈ పన్నుల వసూల బాధ్యతను పెత్తందారులు, భూస్వాములకు అప్పగించబడింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కాసిం రజవి ఆగడాలు మరొక ఎత్తు. మరి ఇంత క్రూరంగా ఉంటూ ప్రజల్ని హింసిస్తూ నియంతగా ఉన్న నిజాంను భారత ప్రభుత్వం ఎందుకు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచింది? ఇది తెలుసుకునే ముందు ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి.
బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంస్థానాలు మరియు భారతదేశంలో స్వతంత్రంగా ఉన్న సంస్థానాలు భారతదేశంలో విలీనం కావచ్చు, లేదా పాకిస్తాన్లో విలీనం కావచ్చు, లేదా స్వతంత్రంగా ఉండొచ్చని ప్రకటించారు. అయితే అప్పటికే నిజాం రాజు స్వతంత్రంగా ఉంటూ బ్రిటిష్ వారికి సహకరించేవాడు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నిజాం రాజు స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే నిజాం రాజు స్వతంత్రంగా ఉంటూ బ్రిటిష్ వారికి సహకరించేవాడు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అటు పాకిస్తాన్లోనూ కానీ ఇటు భారత్లో కానీ కలవకుండా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే భారతదేశాన్ని ఎలాగైనా ఒకటి చేయాలని పటేల్ గారు, విపి మీనన్ గారు, నెహ్రూ గారు 3 రకాలుగా ఆలోచించారు. మొదట ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. మీ రాజ్యాలను భారత్లో కలిపితే మీకు ఒక ఉన్నతమైన పదవి ఇస్తాము, అలాగే కొంత డబ్బు ఇస్తాము అని. ఇంకా రెండోది ఆ దేశాలకు బొగ్గు కానీ ఇంధనం కానీ ఇలా ముఖ్యమైన రవాణాని నిలిపివేయడం. అప్పటికి కూడా ఒప్పుకోకపోతే మిలిటరీ యాక్షన్ ఉపయోగించి మీ రాజ్యాలను బలవంతంగానైనా భారత్లో కలిపేస్తామని చెప్పారు. ఆ విధంగా 565 ప్రిన్సిపల్ స్టేట్స్లలో 548 స్టేట్స్ని అతి తొందరలోనే పటేల్ గారు, విపి మీనన్ గారు భారత్లో కలిపారు. 15 స్టేట్స్ పాకిస్తాన్లో కలిసిపోయాయి. ఇంకా మిగిలినవి 3 రాజ్యాలు: నిజాం హైదరాబాద్ రాజ్యం, జమ్మూ కాశ్మీర్ హరిసింగ్ రాజ్యం, జునాగఢ్ నవాబు యొక్క రాజ్యం. అయితే అతి తొందరలోనే కాశ్మీర్ హరిసింగ్ రాజ్యం, జునాగఢ్ నవాబు యొక్క రాజ్యం భారత్లో కలిసిపోయాయి. ఇంకా మిగిలింది నిజాం హైదరాబాద్ రాజ్యం. నిజాం రాజు హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్రంగా పరిపాలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత వరకు నిజాంకి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రిటిష్ సైన్యం నిజాంకి అండగా ఉండేది. అందుకే నిజాం రాజు బ్రిటిష్కి సహకరిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడో నిజాం రాజు ఒంటరివాడయ్యాడు. అప్పుడు నిజాం రాజు సైన్యం కూడా చాలా తక్కువైంది. జమ్మూ కాశ్మీర్, జునాగఢ్ రాజ్యాలను ఎలాగైతే భారత్లో విలీనం చేశారో ఏదో ఒకరోజు హైదరాబాద్ రాజ్యాన్ని కూడా భారత్లో విలీనం చేస్తారని ముందే ఆలోచించుకున్నాడు. అయితే అప్పుడే నిజాం రాజుకు ఇంకొకరి సహాయం కావాల్సి వచ్చింది. అప్పుడే కాసిం రజ్వీ తెరపైకి వచ్చాడు. మరి అసలు ఈ కాసిం రజ్వీ ఎవరు? నిజాం రాజుకు ఎలా పరిచయం అయ్యాడు? రజాకార్లకు నాయకుడిగా ఎలా ఎన్నికయ్యాడు? ఉత్తరప్రదేశ్ నుండి నాటి నిజాం రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి లాతూరుకు వలస వచ్చిన ముస్లిం ఛాందసవాద కుటుంబంలోని వాడే ఈ కాసిం రజ్వీ. లాతూర్లోనే జన్మించాడు. లాతూర్లోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని లా పట్టా పొందాడు. అక్కడే కొన్ని రోజులు స్థిరపడ్డాడు. లాతూర్లోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మళ్ళీ మనం నిజాం రాజు దగ్గరికి వెళ్దాం. అయితే అప్పటికే నిజాం రాజు దగ్గర రిటైర్డ్ అయిన ఉద్యోగి నవాబ్ మహమ్మద్ నవాజ్ ఖాన్ కిలేదార్, ఖాన్ నవాజ్ కైలార్చే అనే అతను 1927 నవంబర్ 12న మజ్లిస్ హి ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థని స్థాపించాడు. అదే నేటి ఎంఐఎం పార్టీ. దీని ఉద్దేశం మొత్తం భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ నిజాంకు అనుకూలంగా ఉండేది. అయితే ఖాన్ నవాజ్ కైలార్చే తర్వాత 1938లో బహదూర్ యార్ జంగ్ ఎంఐఎం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇతనే రజాకార్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఎంఐఎం సంస్థ నిజాంకి అనుకూలంగా ఉండేది కాబట్టి నిజాం సైన్యం తక్కువగా ఉండటం వల్ల ఎంఐఎం కోసం పనిచేసే రజాకార్లు నిజాం రాజుకి ప్రైవేట్ ఆర్మీగా పనిచేసేవారు. అయితే ఒకసారి మళ్ళీ మనం కాసిం రజ్వీ దగ్గరికి వెళ్దాం. తను లాతూర్లో స్థిరపడ్డాడని చెప్పుకున్నాం కదా. ఎంఐఎం సంస్థ ఏర్పడి దాని కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. బహదూర్ యార్ జంగ్ ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తూ ఉండగానే కాసిం రజ్వీ మిత్రుడైన మహమ్మద్ అలీ ఫైజల్తో కలిసి కాసిం రజ్వీ లాతూర్ నుండి హైదరాబాద్కు వచ్చాడు. అయితే తను ఏ ఉద్దేశంతో హైదరాబాద్కు వచ్చాడనేది మాత్రం తెలియదు. ఉద్యోగరీత్యా వచ్చాడా లేదా ఏదైనా ఉద్దేశంతో వచ్చాడా అని. హైదరాబాద్కి వచ్చాక కూడా లాయర్గానే కొనసాగుతూ ఉండేవాడు. దాంతో మెల్లమెల్లగా పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ వచ్చాయి. అందులో అప్పటి డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన అబ్దుల్ హై అనే అతను పరిచయం అయ్యాడు. అతని ద్వారానే కాసిం రజ్వీకి నిజాం రాజుతో పరిచయం ఏర్పడింది. కాసిం రజ్వీకి మొదటి నుండి కూడా హిందూ దేశం అంటే ద్వేషంగానే ఉండేది. దాంతో రజాకార్లలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. 1944లో బహదూర్ యార్ జంగ్ మరణించిన తర్వాత కాసిం రజ్వీ రజాకార్లకు నాయకుడిగా ఎన్నికయ్యాడు. కాసిం రజ్వీ రజాకార్ల నాయకుడి ఎన్నికయ్యాక అక్కడి నుండి తెలంగాణ ప్రజల్ని ఎలా హింసించేవారు, ఎలాంటి శిక్షలు అమలు చేసేవారు అనేది అందరికీ తెలుసు. భర్తల ముందే భార్యలను మానభంగం చేయడం, భార్యల ముందే భర్తలను చంపడం, పైన చేతులు కట్టేసి కింద మంటలు పెట్టడం, ఇంకా
ఎన్నో అరాచకాలను సృష్టించారు. వీరబైరానిపల్లి ఘటన చరిత్రలో మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. అంత మారణహోమాన్ని సృష్టించారు. ఈ వీరబైరానిపల్లి ఘటన ఢిల్లీ వరకు వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నిజాం రాజు చెప్పినట్టు కాసిం రజ్వీ వినడం కాదు, కాసిం రజ్వీ చెప్పినట్టు నిజాం రాజు వినే స్థితికి వచ్చాడు. కాసిం రజ్వీ అండతో నిజాం రాజు హైదరాబాద్ను పాకిస్తాన్లో కలపాలి లేదా స్వతంత్రంగానే ఉండాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశాడు. పటేల్ గారు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. మంతనాలు జరిపాడు, ఒప్పుకోలేదు. ట్రాన్స్పోర్ట్ రవాణా మార్గం ఆపేశాడు, అయినా సరే ఒప్పుకోలేదు. ట్రాన్స్పోర్ట్ ఆపేస్తే సముద్ర మార్గం ద్వారా యూరోపియన్ కంట్రీ నుండి దిగుమతి చేసుకోవాలని గోవాలో కొంత ల్యాండ్ని లీజుకు తీసుకొని అక్కడి నుండి తన రాష్ట్రానికి దిగుమతి చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. అయితే మొదట జునాగఢ్ రాజ్యంలో ఎలక్షన్స్ పెట్టి భారత్లో విలీనం చేసినట్టు హైదరాబాద్లో కూడా ఎలక్షన్స్ పెట్టి భారత్లో కలపాలని చూశాడు. దానికి కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ పెడితే తాను ఓడిపోతానని నిజాం రాజుకు తెలుసు. అందుకే కాసిం రజ్వీ ఢిల్లీకి వెళ్ళి పటేల్ గారితో ఇలా అన్నాడు, చూడు పటేల్ సాబ్, ఇప్పుడు నిజాం పాలనలో హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీరు గనక ఎలక్షన్స్ పెడితే కత్తితో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆఖరి సైనికుడి చావు వరకు మేము పోరాడుతామని చెప్పాడు. అప్పుడు పటేల్ గారు, అది నీ ఇష్టం, నువ్వు మాతో యుద్ధం చేసి చావాలనుకుంటే దాన్ని నేను ఎలా ఆపగలనని అన్నాడు. పటేల్ గారు ఎలాంటి బెదిరింపులకు భయపడేవాడు కాదు. ఇవన్నీ చూసి పటేల్ గారు తట్టుకోలేకపోయారు. పటేల్ గారు బీపీ మీనన్తో తరచుగా ఒక మాట అనేవారు, ఇప్పుడు గనక నేను హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గితే చరిత్ర నన్ను మర్చిపోతుంది, భవిష్యత్తు ప్రజలు నన్ను క్షమించరు అని అనేవారు. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఇండియన్ ఆర్మీ అండతో 1948 సెప్టెంబర్ 13న పోలో ఆపరేషన్ ప్రారంభించమని ఆదేశించాడు. కేవలం 3 రోజుల్లోనే ఆపరేషన్ పోలో విజయవంతమైంది. హైదరాబాద్ భారత్లో విలీనమైంది. తర్వాత పటేల్ గారు హైదరాబాద్లో దిగారు. నిజాం రాజు పటేల్ గారిని రిసీవ్ చేసుకున్న విధానం చరిత్రలో గుర్తుండిపోయే రోజది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసమే ఆపరేషన్ పోలో పేరిట సైనిక చర్య జరిగినట్టయితే నిజాంను భారత ప్రభుత్వం రాజు ప్రముఖగా ఎందుకు నియమించింది? పటేల్ గారి వద్ద హోమ్ సెక్రటరీగా ఉన్న విపి మీనన్ ఆయన రాసిన ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అనే పుస్తకంలో ఈ విధంగా రాసుకున్నాడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ అన్నాడు కానీ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ అని అనలేదు. అంటే హైదరాబాద్ను భారత్లో ఏకం చేయడమే కానీ విముక్తి చేయడం కాదు అని ఆయన రాసుకున్నాడు. అదే గోవా విషయంలో లిబరేషన్ ఆఫ్ గోవా అన్నారు, లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అన్నారు. హైదరాబాద్ మీద జరిగింది సైనిక చర్య అయినా దాన్ని పోలీస్ యాక్షన్ అన్నారు. ఇది విముక్తి కోసమా లేదా ఏకీకరణ కోసమా అన్న విషయంలో భారత ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉన్నది. భారత ప్రభుత్వం అదే దృష్టితో చూసింది కాబట్టే నిజాంను రాజప్రముఖగా నియమించడానికి సంకోచించలేదు. 1952లో బూరుగుల రామకృష్ణారావు నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజప్రముఖ్ హోదాలో ప్రమాణ స్వీకారం చేశాడు. 1956 అక్టోబర్ 31 వరకు ఆయనను హైదరాబాద్ రాష్ట్రానికి రాజప్రముఖగా భారత ప్రభుత్వం కొనసాగించింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాజప్రముఖగా కొనసాగమని నెహ్రూ కోరినా ఆ పదవి వద్దు అని తన శేష జీవితాన్ని భారత ప్రభుత్వం ఇచ్చిన 50 లక్షల రాజభరణంతోనే ముగించేశాడు. మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మంచివాడా చెడ్డవాడా? ఇది తెలుసుకునే ముందు నిజాం రాజు అసలు హైదరాబాద్కు ఏం చేశాడు అనే కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. నిజాం రాజు మొదటి కోణం తెలుసుకున్నాం, ప్రజల్ని ఎలా హింసించేవాడు, కాసిం రజ్వీతో కలిసి ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డాడు అని. రెండో కోణం కూడా తెలుసుకోవాలి కదా, చేసిన చెడుతో పాటు మంచిని కూడా తెలుసుకోవాలి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911లో రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. నిజాం రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యా వ్యాప్తికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట 1913లో అసెంబ్లీని ఏర్పాటు చేశాడు. అదే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ. 1918లో ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించాడు. 1919లో ఆర్ట్స్ కాలేజీని స్థాపించాడు. 1919లోనే రాజ్యాంగ సంస్కరణల కోసం బాలముకుంద్ కమిటీని ఏర్పరిచాడు. ఇతను నిజాం రాజ్యంలోనే మొట్టమొదటి ముల్కీ పట్టభద్రుడు. 1919లోనే హైకోర్టును నిర్మించాడు. 1919లోనే విఎస్టీ వాజే సుల్తాన్ టొబాకోను ప్రారంభించాడు. ఆర్టీసీ ఎక్స్ రోడ్, అశోక్ నగర్ మొత్తం విఎస్టీ కిందికి వస్తుంది. 1920లో కార్ఖానా జిందాల్ తిలస్మత్ను ప్రారంభించాడు. ఇది తిలక్ నగర్లో ఉంటుంది. 1923లో కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్టును ప్రారంభించాడు.
1923 మార్చి 3 తన పుట్టినరోజు సందర్భంగా వెట్టి చాకిరీని రద్దు చేశాడు. 1926లో ఉస్మానియా మెడికల్ కాలేజీని స్థాపించాడు. 1927లో అతని కొడుకు పేరు మీద హిమాయత్ సాగర్ని నిర్మించాడు. 1929లో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించాడు. 1908లో హైదరాబాద్కి హెవీ ఫ్లూడ్స్ వచ్చాయి. అప్పుడు మీర్ మహబూబ్ ఖాన్ రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో వందలాది మంది చనిపోయారు. మళ్ళీ అవే ఫ్లూడ్స్ 2020లో వచ్చాయి. ఆ హెవీ ఫ్లూడ్స్ నుంచి హైదరాబాద్ని రక్షించాలని అతని పేరు మీద ఉస్మాన్ సాగర్ని నిర్మించాడు. 1936లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. 1939లో శ్రీపూర్ పేపర్ మిల్ని ఏర్పాటు చేశాడు. 1940 ఆగస్టు 8 ఎస్బీహెచ్ బ్యాంక్ కోటిలో ఏర్పాటు చేశాడు. అదే నేటి ఎస్బీఐ బ్యాంకు. 1935లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండవ కుమారుడైన మొజంజా పేరు మీద మొజంజాహి మార్కెట్ను నిర్మించాడు. దీన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన బాధ్యతలు స్వీకరించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులకు 50 లక్షల రుణమాఫీ చేశాడు. అలాగే దేవదాసి వ్యవస్థను రద్దు చేశాడు. పికేట్ బస్ స్టేషన్ నిర్మించాడు. అదే నేటి సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్. 1923లో జాగీర్దారీ కాలేజీని బేగంపేటలో ఏర్పాటు చేశారు. జాగీర్దారులు ప్రభుల పిల్లల కోసం ఈ కాలేజీని ప్రైవేటుగా ఏర్పాటు చేశారు. 1950లో భారత ప్రభుత్వం జాగీర్దారీ విధానాన్ని రద్దు చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గా పేరు మార్చింది. ఇంకా చెప్పుకుంటూ పోతే నిజాం హాస్పిటల్, మూసీ నదిపై నయాపూల్ వంతెన, బేగంపేట్ విమానాశ్రయం, నాంపల్లి రైల్వే స్టేషన్, నిజాం స్టేట్ రైల్వే స్టేషన్, ఫలక్నామా ప్యాలెస్, చౌమాల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, సిటీ కాలేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో అద్భుతమైన కట్టడాలు నిర్మించారు. ఇవన్నీ నేడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న కాదనలేని నిజాలు. ఒక అద్భుతమైన మహానగరాన్ని నిర్మించి భవిష్యత్తు తరానికి ఒక బహుమతిని బహుకరించాడని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. ఇవన్నీ నేడు హైదరాబాద్కి కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి కావచ్చు ఎంతో వన్నె తెచ్చిపెడుతున్నాయి. టూరిజం ప్లేసెస్గా విరాజిల్లుతున్నాయి. మరి హైదరాబాద్ గురించి ఎంతో ముందు చూపుతూ ఆలోచించిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మంచివాడా చెడ్డవాడా? జవాబు లేని ప్రశ్న ఇది. అయితే ఆనాటి పరిస్థితుల ప్రభావానికి లోనైన ఒక పాలకుడిగా మాత్రం చెప్పవచ్చు. ఆనాటి పాలకుల్లోని మంచి చెడు రెండు ఆయనలోనూ ఉన్నాయి. అయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోయాక ఆయన అంతిమ యాత్రలో దాదాపు 10 లక్షల మంది జనం పాల్గొన్నారు. 1948 పోలిచేరి ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ భారత్లో విలీనమైంది. తర్వాత నెమ్మదిగా ప్రజల కోపం చల్లారడంతో తిరిగి నిజాం రాజుపై అభిమానం పెరిగింది. కింగ్ కోటిలోని తన భవనం నుంచి ఎప్పుడో కానీ బయటికి వచ్చేవారు కాదు. కోట్ల ఆస్తి ఉన్నా నిరాడంబరంగా బ్రతికేవాడు. అందుకే ఆయనపై జాలి చూపడం మొదలుపెట్టారు. రాజుగా తన అధికారం కోల్పోయాక నిజాం నెమ్మదిగా బయటికి రావడం మానేశారు. తన నివాసమైన కింగ్ కోటిలోనే ఉండేవాడు. 4 దశాబ్దాల పాటు హైదరాబాద్ను పరిపాలించిన ఆయన భార్య పిల్లలతో ఆ పాత భవంతిలో గడిపేవారు. అప్పటికే ప్రపంచంలోని అతి గొప్ప ధనవంతుడు. కానీ ఆయన జీవన విధానం వీలైనంత నిరాడంబరంగా ఉండేది. 1964లో మొదటిసారి ఆయన జబ్బు పడ్డాడు. ఆయన ఇక బ్రతకరన్న వార్త పుట్టింది. దీంతో ఆయన వారసులు చాలామంది పోటీ పడ్డారు. ఆయన కోలుకున్న తర్వాత తన మనవడు ముకరం జాను వారసుడిగా ప్రకటించాడు. 1967లో మళ్ళీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈలోపు నిజాం చనిపోయాడన్న పుకార్లతో పెద్ద ఎత్తున జనం కోటి చేరుకున్నారు. ప్రభుత్వం వెంటనే 3 డాక్టర్లను పంపింది. వారు నిజాం ఉంటున్న ఆ చిన్న చీకటి గదిని చూసి ఆశ్చర్యపోయారు. పరిస్థితి గమనించి ఇంజెక్షన్ ఇవ్వడానికి రక్త పరీక్ష కోసం చేసిన ప్రయత్నాన్ని ఆయన తిరస్కరించాడు. చివరికి ఆ డాక్టర్ల బృందం పరిస్థితి చేయి దాటిపోయినట్టు ప్రభుత్వానికి తెలిపింది. చివరికి అనేక ఉద్వేగభరిత క్షణాల మధ్య హైదరాబాద్ ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1967 ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 1:20 తుది శ్వాస విడిచారు. ఆ కాలంలో నిజాం మరణము ఆయన అంతిమ యాత్ర హైదరాబాదీలకు గుర్తుండిపోయే ఘటన. కింగ్ కోటి ప్యాలెస్ ఆవరణంలో ఐస్ బాక్స్లో ఉంచిన నిజాం పార్థివ దేహాన్ని చివరిసారి చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు వచ్చారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంజయ్ గాంధీతో కలిసి నిజాంకు నివాళులర్పించేందుకు హైదరాబాద్ వచ్చారు. మరుసటి రోజు జరిగిన నిజాం అంత్యక్రియల ఊరేగింపు హైదరాబాద్లో ఎన్నడూ చూడని ఊరేగింపది. భౌతికాయాన్ని ఒక మిలిటరీ వాహనంపై ఉంచి కింగ్ కోటి నుండి జుడీ మసీదు వరకు అంతిమయాత్ర జరిపారు. చార్మినార్ మక్కా మసీదు నుండి కింగ్ కోటిలోని జుడీ మసీదు వరకు దాదాపు 5 కిలోమీటర్ల మార్గం పూర్తిగా ప్రజలతో నిండిపోయింది. ఆ యాత్రను చూడడానికి దాదాపు అక్షరాల 10 లక్షల మంది వచ్చారని అప్పట్లో అధికారులు లెక్కలు వేశారు. ఆ జనం మధ్యన అతి నెమ్మదిగా జుడీ మసీద్ చేరిన నిజాం భౌతికాయాన్ని
ఆయనకు నమ్మకమైన 2 నౌకర్లు నెమ్మదిగా సమాధిలోకి దించారు. ఆయన భౌతికాయంపై చివరిసారిగా మనవడు ముకరంజా ఇతర కుటుంబ సభ్యులు తలా కాస్త మట్టిని వేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. దానితో ఒక శకం చరిత్రలోకి నిశ్శబ్దంగా జారుకుంది. హైదరాబాద్లో ఒక వెలుగు వెలిగిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాత్ర ముగిసింది. నిజాం నియంత అనేది రజాకార్లు ఎంత క్రూరంగా ప్రవర్తించారనేది ఎంత నిజమో, ఆయన చనిపోయాక ఆయన అంతిమయాత్రకు లక్షలాది మంది జనం వచ్చారనేది కూడా అంతే నిజం. థ్యాంక్ యూ.